తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి గ్రామాల్లో రాజకీయ చైతన్యం కలిగిందని మనం చెప్పవచ్చు. 2023 రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా గ్రామ స్థాయిలో ప్రజానికంలో రాజకీయ చైతన్యం వచ్చింది. అప్పటి వరకు కొంతమంది కొన్ని పార్టీలు మాత్రమే పరిపాలించే స్థాయిలో ఉన్నప్పుడు జాతీయ పార్టీని వ్యతిరేకించి ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీ పెట్టి తెలుగు ప్రజల పల్లె గ్రామాలలో సైతం రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచి కోటగా నిలబడ్డాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నాటి నుంచి నేటి వరకు మనం చూసుకుంటే మధ్యలో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బంగారు విషయాలని గెలుపొందారు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందుతూ వచ్చారు. అసలు తెలుగుదేశం పార్టీకి ఈ పాలకొల్లు నియోజకవర్గంలో అంత బలం ఏంటి? అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందడానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనే అంశాలు మనతో మాట్లాడడానికి పాలకొల్లు మండలం బలిపల్లి గ్రామానికి చెందినటువంటి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి దండు కాశీ వెంకట నరసింహారావు గారు అలియాస్ కాశీరాజు గారు మనతో ఉన్నారు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆయన తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. కాశీరాజు గారితో జర్నలిస్ట్ పని ముఖం కలిపి నమస్తే కాశీరాజు గారు. కాశీరాజు గారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి కూడా నేటి వరకు చూసుకుంటే మీ పాలకొల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా నిలబడింది. పాలకొల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా నిలబడడానికి గల కారణాలు ఏంటి? కారకులు అసలు మీరు అభ్యర్థిని కూడా చూడట్లా. అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా తెలుగుదేశం అభ్యర్థిని మాత్రమే గెలిపిస్తున్నాం. అంటే దీని అందరికీ కారణం ఏంటి అంటారు? కారకులు ఎవరంటారు? 1982 నుంచి కూడా ఈ పాలకొల్లు నియోజకవర్గంలో కూడా ఓటర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం ఆ బ్రాండ్ సైకిల్ అంతే, సైకిల్ అంటే చాలంట, ఆ సైకిల్ని గెలిపించాలనే జయంతో ఎప్పుడు కూడా ముందుకే వెళ్ళారు. ఏదో మధ్యలో ఒక 2 సార్లు ఒక ఇతర కారణాల వల్ల ఇతర పార్టీలు పోటీ చేసినప్పుడు ఓట్లు చీలిపోయి అలాగా 2 సార్లు ఓటర్ని పాలైంది. కదండి బంగారు హుషారండి గారు. తర్వాత మొన్న అది అంటే అంతకుముందు ఒకసారి 89 అప్పుడు తెలుగుదేశం ఆయన ఉన్నారా హరిరామజయ్య గారు నెగ్గారు. చెగుండి హరిరామజయ్య గారు 89 నుంచి 94 వరకు తక్కువ ఓట్లు. ఆ రోజున శాసనసభ్యులు అల్లు వెంకట సత్యనారాయణ 2000 మైనస్తో ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ రోజున చెగుండి హరిరామజయ్య గారు నెగ్గడం జరిగింది. తర్వాత 2009 నుంచి 14 వరకు ప్రజారాజ్యం తరఫున మేడం ఉషారాణి గారు ఎమ్మెల్యే నెగ్గడం జరిగింది. అది కారణాలు ఏంటంటే ఓట్లు చీలిపోవడం వల్లే. ఆ కారణం అదే కారణం అనుకోవడం. అప్పుడు ఓట్లు చీలిపోవడం కాసేపు పక్కన పెడితే అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుపొందడానికి కారణాలు ఏంటంటారు? ఇక్కడ ఈ నియోజకవర్గం ప్రజలు ఒక వరవడికి ఇంకా ఏదైనా సరే సైకిలే తెలుగుదేశం నెగ్గాలి. ఇక్కడ అభ్యర్థి ఎవరనేది కాదు, మ్యాండేట్ సైకిల్ మ్యాండేట్ ఎవరైతే వాళ్ళకి ఓట్లు వేయడం నెగ్గిస్తాం. అదే కృషిలో ఓటర్స్ ఎప్పుడు కూడా అదే భావంతో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే భావంతో కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి అల్లు వెంకట సత్యనారాయణ గారు, చెగుండి హరిరామజయ్య గారు, డాక్టర్ గారు, బంగారు విషయాలని, నిమ్మల రామారావు గారు, ఇలా 5గురిలో పాలకొల్లు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే మీరు ఏం చెప్తారు? ఒకరిపై చెప్పాలి. నిమ్మల రామానాయుడు గారు అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారని ఆయన పేరు చెబుతున్నారు. అలాగా ఇప్పుడు ఆయన 2014 నుంచి 19 వరకు మొదటిసారి నెగ్గారు. 2019 నుంచి 14 నుంచి 19, 2019 నుంచి 24 వరకు రెండోసారి చేశారు. 2023 చేస్తున్నారు.
2014లో ఆయన నెగ్గిన తర్వాత ఒక 6 నెలలతో ఆయన కొత్తగా ఎమ్మెల్యే అవటం మీద అన్నీ అదే మనం ఎలా చేయాలి, ఎలా గ్రాండ్లు తేవాలనేది అవగాహన చేసుకున్నాడు. అక్కడి నుంచి మొదలు విపరీతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, ఎవరిని ఎలా పట్టుకుంటే ఆ గ్రాంట్లు వస్తాయో అలాగా ఆ శాఖ మంత్రుల్ని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారు పంచాయతీ మంత్రిని, ఇలా వివిధ శాఖల మంత్రుల్ని అందరినీ ఆ శాఖలకు సంబంధించి నిధులు రాబట్టడం, ఎస్సీ గ్రాంట్లు, బీసీ గ్రాంట్లు, తర్వాత మైనార్టీ గ్రాంట్లు, ఇలా వివిధ గ్రాంట్లు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటమే ధ్యేయంగా నిరంతరంగా కృషి చేస్తున్నాడు. అదే ఆయన గెలుపుకి బాట ఖచ్చితంగా. కాశీరాజు గారు ఒక ఎంప్లాయ్ రిటైర్మెంట్ అయిన తర్వాత కావచ్చు, అవ్వక ముందు అయినా కావచ్చు, అంటే చంద్రబాబు నాయుడు గారు అనేసరికి ఒక రాక్షసుడు అని పనితనం ఏంటి, ఆయన ఎంప్లాయీస్ని ఎక్కువగా ఇబ్బంది పెడతాడు, పని చేయించుకుంటాడు అనే ఒక ఇదైతే ఉంది. ఒక ఎంప్లాయీగా మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మళ్ళా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీలో కొనసాగడానికి కారణం ఏంటంటారు? ఆయన పని 1995లో ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉద్యోగస్తులు పరుగులు పెట్టించడం, అలాగా ఎప్పుడు పరుగులు పెట్టించడంలో కొంత ఉద్యోగ వర్గాల్లో కొంత ఏంటిది అంటే అసంతృప్తి కూడా అసంతృప్తి పెరిగిపోవడం, ఆ అసంతృప్తులు కూడా కొంత 2004లో పార్టీలు ఓడిపోవడానికి కారణం, అది కూడా కొంత కారణం. కానీ వేరే చేసుకుంటే ఆయన ఇప్పుడు తర్వాత చేసిన ప్రభుత్వాలు ఆయన ఉండగా చేసిన ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసి నీకు లెక్కేస్తే ఆయనే చాలా మెరుగ్గా చేశాడు. పిఆర్సీ అనేది ఆయన హయాంలో 43% ఫిట్మెంట్ ఇచ్చాడు ఆయన. అది ఏ ప్రభుత్వం ఇవ్వాల. మొన్న ఈ జగన్ గారు 2019-24 మధ్యన ఆయన రివర్స్తో పిఆర్సీ అని 23% వెనక్కి 100 మంది డబ్బులు కూడా కట్టాల్సిన పరిస్థితి కలిగించాడు. ఇవన్నీ బేరీ చేసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మేలు చేశారు ఉద్యోగస్తులకి చాలా. అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకి కానీ ఇప్పుడు వేరే మన సిపిఎస్ అని పెట్టారు. ఆ సిపిఎస్కి ఒక 600-700 కోట్లు గత ప్రభుత్వం వాడేసుకుంటే ఈ ప్రభుత్వం రాగానే 700 కోట్లు పెట్టారు. ఇవన్నీ అంటే ఇప్పుడు పెన్షన్ విధానం పూర్వం పద్ధతిలో 2004 నుంచి పెన్షన్ పద్ధతి తీసేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే ఉద్యోగస్తులు కూడా ఇతను కూడా పెన్షన్ దాంట్లో ఇంత పర్సెంటేజ్ కట్టాలని పెట్టారు. పెడితే గవర్నమెంట్ 100 ఇవ్వడం ఆ విధానం. అది పిఎఫ్ కాదండి, ముందు మన జీతంలో కట్ చేసుకుంటారు. అవును, కట్ చేసుకున్నాక రిటైర్ అయ్యాక ఇస్తారు. అవునండి, అదే సిపిఎస్. ఆ సిపిఎస్లో వాడేస్తారండి డబ్బు 700 కోట్లు ప్రతి నెల. ఏదైతే నెలవారీ బ్యాంక్ కింద దాచుకున్నారో వాడైతే ఇప్పుడు ప్రభుత్వం 700 కోట్లు కట్టింది. 2 డబ్బులు కట్టాలి కదండి. అది కూడా అంటే ఉద్యోగస్తుల విధానంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ తేడా కూడా ఉంది. అలాగే పిఆర్సీ కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చాడు. ఈ ప్రభుత్వం 23 ఎంత పేరెలిజెంట్ కమిటీ అండి. ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి 5 ఏళ్ళకి జీతభత్యాలు పెంచడం గురించి ఒక కమిటీ వేస్తారు. అది ధర్వాలలో అన్ని బేరీ చేసుకుని ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని ప్రభుత్వం పరిశీలించి దాన్ని ఆమోదించి ఉద్యోగస్తులకు అమలు చేస్తారండి. అది పిఆర్సీ అంటే అదే. కాశీరాజు గారు 2014 ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మన పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతిని పోవాలని 2 అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఉపకరణ సంక్షేమ వర్గాల గురించి ఆయన అయినప్పటికీ కూడా 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైందండి. అంటే ఇంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలవడానికి గల కారణం ఏంటంటారు? 2019లో ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశాన్ని అందరినీ అడగటం, ఇదేదో బాగా చేసేస్తాడేమో అని ఆయనేమో ఆ ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుందేమో అని ప్రజలు మోసపోయి అతనికి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగా మోసపోయామని తెలుసుకునే 2024లో చిత్తుగా ఓడింది. 2019 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో సాధించిన గెలుపొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించారు.
అయినప్పటికీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాజయం పలిగారు. దీనికి కారణం ఏంటంటే కారణం ఏమంటారు? ఆయన ఓటే లెక్కేసాడు. మనం ప్రజలకు డైరెక్ట్గా డబ్బులు వేసేస్తున్నాం, బటన్ నొక్కేస్తున్నాం. మనకు ఇంకెవరు అక్కర్లేదు. ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ మనకు ఓటే వేస్తారు అని పెట్టి, వాలంటీర్లను పెట్టి ప్రజాప్రతినిధులు ఎవరికి విలువ లేకుండా చట్ట ప్రకారం ఎన్నికైన గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎవరికి విలువ లేకుండా చేసి ఆ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వాలంటీర్లు అన్నీ చేసేస్తారు. మనకు ఓట్లు కూడా జనం వేసేస్తారని వీళ్ళు ఎవరితో పని లేదని అనుకుని అవి కూడా అన్నీ మోసం చేసేటాయి. ఇవన్నీ మద్యం కానీ, ఇసుక కానీ, ఖనిజాలు అన్నీ మోసం చేయడంలో అందరూ కూడా తెలుసుకున్నారు. ఇది అంతా బోగస్ ఏమీ లేదని అలా అలసిపెట్టి కూర్చున్నారు. 2024 వరకు ప్రభుత్వం 5 ఏళ్ళు నోరు తెరిస్తే ఏదో చేసేయాలి. ఇంకా నోరెత్తితే ఇంకా అలా కేసులు బనాయించడం, జైల్లో పెట్టడం, అలాగే విపరీతంగా. మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అక్కడ విజయం సాధించింది. ఈ కూటమి ప్రభుత్వం అక్కడ విజయం సాధించడానికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? ప్రజలు గత ప్రభుత్వంలో ఇంతకుముందు తెలుగుదేశం, కూటమి, బీజేపీ కానీ ఇవన్నీ కూడా కేంద్రంలో, రాష్ట్రంలో, తర్వాత జనసేన ఈ 3 కలిపితే మనం సునాయాసనంగా అవతలను ఓడించవచ్చని ఇతని నియంతృత్వ పౌరులు, జగన్ నియంతృత్వ పౌరులు వ్యతిరేకంగా వీళ్ళు ముగ్గురు ఏకవటం, ఈ ప్రభుత్వ విధానాలు ఎవరికి నచ్చపోవడం అఖండ విజయానికి కారణం అదే. జరిగిపోయిన ప్రభుత్వంలో చాలా మోసపూరితంగా చేసాడనేది. అది చాలా చాలా చట్టాలు వ్యతిరేకం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఓడి కాదు ఉదాహరణ. ఎన్ని కారణాలు చెప్పలేము. అప్పుడు ఎలా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6లో కూడా సంవత్సరం అయినప్పటికీ కూడా ఒక ఫ్యాక్షన్ తప్ప రెండోది కూడా ఏది కూడా పూర్తిగా సవ్యంగా అమలు చేయలేకపోయారు అంటున్నారు. ఉచిత గ్యాస్ బండ్లు 3 అన్నారు, సంవత్సరానికి ఒక బండి ఇస్తున్నారు అంటున్నారు. ఏంటి ఇప్పుడు ఇచ్చింది కూడా నిజానికి కూడా సంవత్సరానికి ఒక బండి ఇచ్చారు. ఇప్పుడు అంటే ప్రతి 4 నెలలకి ఒక బండ, అది 4 నెలలకి బండ కదా, 3 నెలలకి బండి అండి. 4 నెలలకి 3 బండ్లే కదా. ప్రతి 4 నెలలకి 3 కాడికి 3, 4, 12 నెలలకి 3 బండ్లు వస్తాయి. అది అందరికీ బ్యాంకులో పడిపోతున్నాయి కదా, సబ్సిడీ పడిపోతుంది కదండి. ఇది పడతలేదు మీరు అనుకుంటున్నారు. కొంతమందికే పడలేదు, కొంతమందికే పడుతుంది, కొంతమంది పడట్లేదు. ఇప్పుడు వరకు కూడా ఒక బండే ఇచ్చారు, రెండో బండి ఇంకా ఇచ్చేయలేదు. అంటే మనకి ఇంకా రెండో బండి అంటే 8 నెలలు పూర్తవుతుంది అంటారు. ఇప్పుడు అంతే కదా, 4 నెలలు పూర్తయిన తర్వాత మీరు అన్నట్టు ఫస్ట్ వచ్చేసింది అందరికి. ఫస్ట్ పెడతా కొంతమందికి వచ్చిందంటే కొంతమందికి రాలేదు. సాంకేతిక లోపాలు అన్నారు, సరి చేస్తున్నాం ఉన్నారు. ఇప్పుడు దాకా ఏమి లేదు. ఇప్పుడు కొంతమందికి ఏదైనా సరే రెండో బండినైనా రావాలి, రెండో బండి కూడా రావాలి. అంటే మీ ప్రతిపక్షాలు ఈ విధంగా ఆరోపణ చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు సంవత్సరానికి ఒక బండి అన్నారు, సంవత్సరం 3 బండ్లు అన్నారు, సంవత్సరానికి ఒక బండి కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటంటే? అదేవిధంగా గ్యాస్ బండ్ సంవత్సరానికి ఒక బండి అంటున్నారు, సక్రమంగా ఇవ్వలేకపోయారు. లేకపోతే ఏమో ఏంటది ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు అమలు చేయలేకపోయారు. లేకపోతే ఏమో నిరుద్యోగ వృత్తి అన్నారు. లేదా 18 సంవత్సరాల నుండి 40-50 సంవత్సరాల మహిళలకి 1500 అన్నారు, అది లేదు. అంటే సంవత్సరాల కాలం పూర్తయినా సరే ఏమీ లేదు అంటున్నారు. ఒకటి పెన్షన్ పెంచడం, ఒకటి ఫస్ట్ పెంచారు. 2 గ్యాస్ బండ్లు అనేది అమలు చేయడం మొదలుపెట్టారు. ఏదైనా లోటుపాటు ఉంటే సరి చేసుకుంటారు. పౌర సరఫరాల నుంచి నాదేళ్ళు మనవారు ఏమంటున్నారంటే ఈ డబ్బుని ప్రతి 4 నెలలకి తీసుకున్నా తీసుకోపోయినా ఆ గ్యాస్ సరిపడి 800-900 అవుతుంది కదా, ఆ బండకి సరిపడి డబ్బులు వేసేస్తామని అంటారు విధానంలో. అది వేస్తే మంచిదే కదా. మరి తీసుకున్నా చెబుతున్నారు కానీ అసలు అమలు జరగట్లేదు కదండి. అది దాంట్లో ఏదైనా మరి చిత్తశుద్ధితో చేయాలంటే దాంట్లో వాళ్ళు చేసినప్పుడు తప్పని మనం చెబుతున్నాం. ఇప్పుడు మనం కూడా తప్పు చేయకుండా ఉండాలి కదండి. అయితే దాంట్లో ఏమన్నా సాధక బాధకాలు ఏమన్నా ఉంటే పరిశీలిస్తున్నారేమో. నారాయణ మనోహర్ గారి శాఖది ఈ డబ్బులన్నీ వీళ్ళకి ఇతర రావట్లేదంటే తక్కువ అవుతుంది. అయినా సరే శాఖ ఎవరైనా సరే ఆ శాఖ మంత్రి ఎవరైనా సరే ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వాన్ని మనం పర్టికులర్గా చెబుతూ ఉంటాం. ఏంటి ఉచిత బస్సు అన్నారు, సర్వేలు అన్నారు, లేదా పరిశీలన అన్నారు. ఉచిత బస్సు లేదు. ఉచిత బస్సు మరి రేపు 15వ తేదీ నుంచి వేస్తున్నారు. తల్లికి వందనం అని పేరు పెట్టారు. 6 అట్లేదు ఉంది తల్లికి వందనం. ఆ తల్లికి వందనం కూడా ఇప్పటికి వరకు కొంతమందికి కూడా పడ్డాయి, కొంతమందికి పడలేదంటే ఇప్పుడు 30వ తారీఖు వరకు ఇచ్చారని టైము. ఇప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే 300 యూనిట్లు కరెంటు దాటినా,
4 చక్రాల వాహనం ఉన్నా తర్వాత ఏమో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కండిషన్స్ అండి. ఆ కండిషన్ కొనసాగిస్తున్నారు. కొత్తగా మార్పులు చేయలేదు. మరి మార్పులు ఎందుకు చేయలేదు? ఒకరికి ఇస్తానన్నది ఇవాళ ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి 13 పడిపోయింది కదా చాలా మందికి. కొంతమందికి పడ్డాయండి. అది కూడా వాళ్ళు ఏమన్నారంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తల కుటుంబాలకే పడ్డాయి, మాకు పడలేదని ఆరోపిస్తారు. అసలు పార్టీ నాయకుల ప్రమేయం లేదండి. అంతా రికార్డెడ్ గానే. ఇప్పుడు ఎవరైతే స్కూల్లో చదువుకుంటున్నారో 75% హాజరు ఉండాలి. తర్వాత ఏమో ఆ నిబంధనలన్నీ అది తప్పేం కాదే. బాగా డబ్బులు ఉన్నోడికి ఇచ్చే పని లేదు. 300 యూనిట్లు కరెంటు ప్రతి నెల 300 యూనిట్లు కరెంటు వాడికి కూడా ఇచ్చే పని లేదు. అవన్నీ నిబంధనలు తప్పేం అనుకోక్కర్లేదు. అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి గృహ నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ రోజు కూడా లోన్లు అప్రూవల్ అవ్వలేదు. అవలేదండి. అలాగే టిట్కో గృహాలు మీ సమయంలో మొదలుపెట్టి ఆ తర్వాత వైఎస్సీపీ వాళ్ళు కొన్ని ఇచ్చారు, మిగతా కొన్ని ఇంకా అలాగే పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా సంవత్సరం అయింది మీరు కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు ఇంకా ఇవ్వలేకపోయారు. దీనికి కారణం ఏంటంటే దానికి ఆ టిట్కో గృహాలు కూడా ఇప్పుడు 700 కోట్ల పైన మంజూరు చేయడం జరిగింది. అది పూర్తి చేసి రేపు దసరా నాటికే వాళ్ళు మ్యాక్సిమం ఈ ఇంట్లోకి వెళ్ళిపోయేలాగా ఏర్పాటు చేయడం. అంటే మీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గారి గతంలో ఒక మీటింగ్లోనే ప్రెస్ మీటింగ్లోనే చెప్పారు, శ్రావణ మాసానికి ఆడపడుచులందరికీ కూడా నూతన గృహ ప్రవేశం కల్పిస్తారు అన్నారు. ఇప్పుడు అదే రేపు శ్రావణ మాసం వచ్చేస్తుంది. శ్రావణ మాసానికి అయినా సరే ఆగస్టు ఏంటి ఇప్పుడు ఇది జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా తీవ్రమైన కృషి చేస్తున్నారండి. ఆయన ఆత్మానం వారం వెళ్తాం, రివ్యూ చేయడం, అది ఎలా పైనుంచి ఒకసారి నారాయణ గారిని కూడా మంత్రి గారిని తీసుకురావడం, ఆ టిట్కో ఇళ్ళు అన్ని చూపించడం, ఆ పెండింగ్ అంతా చూపించడం, దానికి సంబంధించి విపరీతమైన కృషి చేస్తున్నాడు ఆయన. ఆయన కృషిలో ఏ లోటు లేదు. అక్కడ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే కొంచెం లేట్ అవ్వాలి తప్ప ఖచ్చితంగా ఆయన అనుకున్నట్టు 10 రోజులు ఒక నెల అటు ఇటు అయినా సరే ఖచ్చితంగా టిట్కో గృహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడేముందా తాడేపల్లి కూడా భీమవరం ఇతర చోట్ల అన్ని చోట్ల కూడా ఆగిపోయినాయి కూడా అందరూ కూడా గృహప్రవేశం చేయించేలాగా ప్రభుత్వం బలంగా స్థిరంగా అనుకుంటాం. దాని స్థానంలో డబ్బులు వచ్చేలా కృషి చేసి అవన్నీ పూర్తి చేయడానికి సంసిద్ధులుగా ఉన్నట్టే కనపడుతుంది ప్రభుత్వం నుంచి. కాలం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాల పాలనలో ప్రజల యొక్క అభిప్రాయాలు మీరు ఏమైనా సేకరించారా? అంటే ఎప్పుడు కూడా మీ అధిష్టానం, మీ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన బేరీ చేసుకుంటూ ఉంటాడండి కంపల్సరీ. గతంలో మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, మన పరిపాలన ఈ సంవత్సరంలో ఎలా ఉంది, ఏ ఎమ్మెల్యే ఎలా పనిచేశాడు, లేకపోతే ఇంకోళ్ళు ఎలా పనిచేశాడు అని చూసుకుంటూ ఉంటాడు ఆయన. అలాగే మీ ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటి పరిశీలన కానీ మీరు కానీ ఏమైనా చేశారా లేదా? గతంలో ఉన్న తెలుగుదేశం ఆదరణ ఇప్పుడు ఉందంటారా? ఇప్పుడు సంతృప్తికర స్థాయిలోనే ఇవాళ ప్రభుత్వం విధానాలు నడుస్తున్నాయి. ఎంచేతంటే ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు ఎన్నికల వాగ్దానాలు చేశారు, 1 by 1 అన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చేసారు, రేపు బస్సు డేట్ కూడా ప్రకటించడం జరిగింది. అది ఇచ్చేసారు, డేట్లు ప్రకటించారు, ఏమి ఎక్కడ లేదు కదండి. మీరు ఇచ్చింది అలా ఫ్యాక్స్ నోట్ ఇచ్చారు, పోతే రాగారు. అసలు ఈ ఉచిత పథకాలు అనేవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన వచ్చి మీరు వచ్చేమో గతంలో 2, 3 ఇచ్చేవారు, ఆయన వచ్చేమో దాన్ని నవరత్నాల పేరుతో 9 చేశారు. మీరు కౌలు పథకాలని రాజమండ్రి మహానాడులో 106 పథకాలు పెట్టారు. మీరు మొదటి విడతగా సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6 కూడా 1, 2 అమలు చేశారు. మీరు అన్నట్టు అమ్మఒడి అవ్వచ్చు, లేకపోతేనేమో తల్లి వందనం అవ్వచ్చు, లేకపోతేనేమో ఏంటది ఫ్యాంక్షన్. ఇంకా మీరు కూడా ఈ సూపర్ 6 కూడా ఇంకా 4 పెండింగ్లో ఉన్నాయి. ఏంటి 4 అని అనొద్దండి. ఇచ్చేదంటే ఇప్పుడు టైం ఇప్పుడు ఆగస్టు 15 ఉందండి. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇంకా 2 నెలలు కూడా లేదు. ఏమంటే మీరు 4 అనొద్దు, 3 అనొద్దు అంటున్నారు. సంవత్సరం కాలం పూర్తి అయిపోయింది అయిందండి. ఏంటి ఇప్పుడు సంవత్సర కాలంలో మీకు వచ్చింది ఇబ్బందులు ఏమీ లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన ఎక్కిన సంవత్సరానికి కరోనా అనే ఒక మహమ్మారి వచ్చింది. అప్పటికి కూడా మీరు అవ్వచ్చు, లేకపోతేనేమో మీ పార్టీ నాయకులు అవ్వచ్చు, మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదైతే చూపించారు, నీకు అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, అవి లేవు, ఈ లేవు అని. అంటే ఎక్కిన మొదటి సంవత్సరమే ఆయన రోడ్లు వెళ్ళిపోయాడు, లేదా ఇంకోటి వెళ్ళిపోయాడు. కానీ ఆ మొదటి సంవత్సరం మీరు ఆయన్ని బాగా అలర్గా చేశారు. అలర్గా కలిగి మీ పాత్ర మీరు చేశారు, ప్రతిపక్ష పాత్ర పోషించారు. కానీ ఈ రోజున అటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు. ఇది ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మీలో ఒకటైపోయారు.
ఇంకా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేదు, మీరు అమలు చేసేది లేదంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు పాత బకాయిలు వేల కోట్లు పెరిగిపోయినాయి అన్ని రంగాల్లో. ఎవరికైనా అన్ని రంగాలు, కాంట్రాక్టర్ బకాయిలు, మన ఈ టిడ్కో ఇల్లుల బకాయిలు, హౌసింగ్ బోర్డు బకాయిలు, ఏది పేమెంట్లు, నీరు చెట్టు పథకం బకాయిలు, ఉపాధి హామీ బకాయిలు, అలాగే ఇది బకాయిలు ఏందంటూ లేదు. ఒక మద్యం ఉందని మీద 25,000 కోట్లు అప్పు తెచ్చేసారు. అలా మరి ఈ బకాయిలన్నీ ఎలా తీర్చాలి? అసలు వడ్డీ కట్టుకుంటా ఇవన్నీ నడపగలగాలంటే మరి చాలా కష్టంలో. 2014లో పూర్తిగా అప్పులు ఊపిలో కూలిపోయి చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు గారు 19 దిగేదేవుడికి అదేమన్నా నిండు పాలకుండా కాదండి, అప్పటికి అప్పులు అప్పుందండి. ఆ అప్పుల్లో కూడా ఈయన నవరత్నాల పేరుతో మాట్లాడితే బట్టలు నొక్కేసాడు. ఏంటి ఈయన బట్టలు నొక్కేస్తున్నాడు కదా అని 9 పథకాలకే మీరు అప్పులు పాలైపోయామంటున్నారు. మీ నాయకులు, మీ పార్టీ వాళ్ళు 106 పథకాలు ఎలా చెప్పారు? అసలు మొదటి పెడితే సూపర్ 6 అని ఎలా చెప్పారు? 106 పథకాల్లో కూడా చాలా పథకాలు అమల్లోకి వచ్చినాయండి. ఇప్పుడు రైల్వే జోన్ అన్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నారు, అలాగే అమరావతికి తర్వాత పునరావాసం. ఇప్పుడు అమరావతి ప్రాజెక్ట్ పునరావాస కేంద్రం వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఆ పునరావాస కేంద్రం వాళ్ళందరికీ రైతులకి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళేమో చోట తరలించాలి, వాళ్ళకి భూములు కొనాలి. ఆ ప్రక్రియలన్నీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేషన్ చేసుకుని సహకారంగా చక్కగా చేయడం కృషి చేస్తున్నారా లేదా? ఫలితాలు 2014-2019 వరకు పగ్గాలు చేపట్టినప్పుడు నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించారు. అవునండి, అమరావతి అసెంబ్లీకి. అది తాత్కాలిక భవనాలు అన్నారు, మళ్ళా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టించారు. ఇప్పుడైనా సరే శాశ్వత భవనాలు వస్తాయని మీరు భావిస్తున్నారంటారా లేదంటారా? దానికి అడుగులు పడుతున్నాయి కూడా. ఇప్పుడు మీరు కూడా పరిశీలించండి అన్నీని. వడివడిగానే తొందరగానే ఆ ఫలితం ఇంకా 2-3 ఏళ్ళలోనే, ఇంకా 4 ఏళ్ళు కూడా అవసరం లేదు, ఇంకా 2 ఏళ్ళలోనే ఫలితం చూపించేలా అడుగులు పడుతున్నాయి. నిత్యం వేలాది మంది కార్మికులతో పనులు, రోడ్లు, అన్ని భవనాలు అన్నీ కూడా ఆ కేంద్రం నుంచి వచ్చే 2,700 కోట్లతో వాళ్ళకి కావాల్సిన క్వార్టర్స్, వాళ్ళకి కావాల్సిన కార్యాలయాలు కూడా డబ్బులు శాంక్షన్ చేయడం, ముందుకు చేరడం జరుగుతుందండి. అప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి వేరు, ఈవేళ ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం. ఆ 2014 పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు. అందుచేత ఆ సహకారం కూటమి ప్రభుత్వం ఉండడం, సహకారం బాగా ఉండటంతో ఇవన్నీ పరుగులు పెట్టించారనే అనిపిస్తున్నాను. కాశీరాజు గారు, మీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గారు జలవనరుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈయన ఆ శాఖ బాధ్యత చేపట్టిన తర్వాత విజయవాడలో ఒక మహమ్మారి బుడమేరు వచ్చి మొత్తం ఇది ఆ రోజున దాన్ని అరికట్టడంలో కూడా ఈయన పాత్ర చాలా కీలకం. ఈయన జలవనరుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలకొల్లు నియోజకవర్గానికి ఇది ఏం చేశారంటే మీరు ఏం చెబుతారు? నిమ్మల రామానాయుడు గారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం, ప్రత్యేకంగా ఈ గోదావరి జిల్లాలో రైతులు చాలా అదృష్టవంతులు. ఏం చేద్దంటే ఇక్కడ కేవలం వ్యవసాయ ఆధారమైన ఉభయ గోదావరి జిల్లా, ఈ 2 జిల్లాల్లో సాగునీరు, తాగునీరు అన్నీ కూడా కేవలం మన కాలువ ద్వారానే మనకి ఇక్కడ ప్రత్యేకంగా కెనాల్స్ వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఈయన మంత్రి అవడంతో ఆయనకి పూర్తిగా, ఈయన రైతు బిడ్డ, ఈయన పూర్తిగా అవగాహన ఉంది రైతుల పట్ల. ఎప్పుడు కూడా ఆయనకి మంచి ప్రేమ, అభిమానం, ఈయన పూర్తిగా అవగాహన కూడా ఉంది ఆ రైతుల పట్ల. అందుచేత ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఎక్కడెక్కడ ఏం అవసరం ఏంటి నియోజకవర్గంలో మొత్తం ఎంటైర్ అసలు ప్రతి ఊరు గురించి ఆయనకి తెలుసు. ఎక్కడ కాలువ ఉంది, ఎక్కడ మురుగు ఉంది, ఎక్కడ ఏంటి అన్నీ కూడా తెలిసాను. అలాగా వేళ రైతుల అదృష్టం వల్ల ఆయన శాఖ తీసుకోవడంతో ప్రతి రైతుకి నీరు అందేలాగా, ఆ పూడు గీడు లేకుండా ఆ కాలువలు పూడిపోయినాయి అన్నీ పూడికి చేయించడం, మరి తర్వాత ఏమో ఆ కాలువట్లు అన్నిటికీ కూడా రోడ్లు వేయించడం. నియోజకవర్గంలో మామూలుగా కాదు, ఆయన చాలా ఈ శాఖ తీసుకోవడం వల్ల చాలా మ్యాక్సిమం ఆయన ఈ సంవత్సరంలోనే చాలా పనులు పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ ఇంచుమించు మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ పనులు కూడా ఇంచుమించు తుది దశలో అవన్నీ అయిపోయే దశలో ఉన్నాయి. చాలా అదృష్టం ఆయన జలవనరుల శాఖ మంత్రిగా ఉండడం, ఈ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం.
ఆయనకి ఇంకా ఈ రైతులు ఎప్పుడు కూడా కృతజ్ఞతగానే ఉంటారు. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ రైతులు, ఈ జిల్లా వాసులు కానీ, ఈ చుట్టుపక్కల జిల్లా వాళ్ళు కానీ అందరికీ చాలా మంచిగా చేసాడు ఆయన. చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు కూడా స్టిల్. ఇంకా నిత్య కృషి వాడు ఆయన. ఇంకా దీంట్లో తిరుగులేదు. ఆ జలవనరుల శాఖ రావడం అదే కాకుండా ఇతరులు కూడా అన్ని చేసేస్తున్నారు. ఇంకా ఆయన సొంత శాఖ, ఆయన పూర్తిగా అవగాహన ఉన్న మంత్రి గారు. చాలా బాగా జరుగుతున్నాయండి మా అభిప్రాయం. కాశీరాజ్ గారు, మీరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కూడా మీరంతా కూడా వ్యవసాయ కుటుంబం. మీ నాన్నగారు అంతా కూడా వ్యవసాయ కుటుంబం. మీరు కూడా ఇప్పుడు వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరు కూడా రైతే రాజు, రైతే దేశాన్ని వెన్నెముక అంటారు. ఎన్నికల అనంతరం ఆ రైతుల గురించి అసలు పట్టించుకోరు. అది కారణం ఏంటంటారు, కారణం ఎవరంటారు? మీరు అన్నట్టుగా ఎవరున్నా కూడా రైతాంగానికి పార్టీతో చూడగలరు. రైతాంగానికి పెద్దగా లాభసాటిగా ఉండలేదు ఇది వ్యవసాయం. వరి వ్యవసాయం ఏంటి, చెరువులు ఏంటి, ఇవన్నీ కూడా పెద్దగా లాభసాటిగా ఉండలేదు. గిట్టుబాటు ధర అనేది కిట్టట్లేదు రైతుకి. పెట్టుబడులు విపరీతమైన పెట్టుబడులు అయిపోతున్నాయి. ఆ పెట్టుబడులకి పెట్టుబడులు అయిపోతున్నాయి పక్కన పెడితే అగ్గిపుల్ల తయారు చేసినాడు రేట్ నిర్ణయిస్తున్నాడు. అది శాశ్వతంగా దొరికే త్రాగునీరు కూడా బాటిల్లో పెట్టేసి రేట్ నిర్ణయించి అమ్ముతున్నాయి కార్పొరేట్ కంపెనీలు. కానీ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట, అది ధాన్యం అవ్వచ్చు, లేకపోతేనేమో వరి అవ్వచ్చు, లేకపోతేనేమో వరి అవ్వచ్చు, లేకపోతేనేమో చేప అవ్వచ్చు, రొయ్య అవ్వచ్చు, ఇతర అపరాలు ఏదైనా సరే రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకే రైతు ధర ఎందుకు నిర్ణయించలేకపోతున్నాడు. అదేవిధంగా రైతులు అక్కడ హర్యానాలో వాటిలో పంజాబ్లో చూడండి, ఒక సంఘటితంగా వాళ్ళు ఆందోళన చేయడం ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా రైతులు సంఘటితం అవ్వలేకపోవడం. ఇప్పుడు ఇంకోటి అన్ని చోట్ల చాలా చోట్ల వేరే పంటలు ఉంటాయి, కానీ మనకు ప్రత్యేకంగా వరే ఆధారం. ఆ వరికి మనకి ఇక్కడ వరి అండి. ఇప్పుడు గతంలో వరి అండి, ఇప్పుడు అంతా కూడా చెరువులు ఆక్వా చోట ఆక్వా జరుగుతుంది, నీళ్ళు చోట వరే. ఏం గిట్టుబాటు అవ్వట్లేదండి. అదే మెయిన్ రైతులకి. తర్వాత ఏమో వ్యవసాయ కూలీలు కొరత, యాంత్రీకరణ కూడా ఇంకా బాగా జరగాలి. ఇంకా బాగా జరగాలి. ఇప్పుడు ఏదో డ్రోన్లు వచ్చినాయి, అలాంటివి వచ్చినాయి, కానీ ఇంకా వరి వచ్చే యంత్రాలు అవి కూడా మనకి ఇక్కడ అంటే అది కూడా కొంత కారణం అండి. ఏం గిట్టుబాటు ఇది రైతులు ఎప్పుడు లెక్కేసుకుంటారు. అంటే నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఇదంతా కోస్తా తీరం అండి. ఈ కోస్తా తీరం వెంబడి అంతా ఆక్వాసాగు ఎక్కువ అండి. అంటే నెల్లూరు, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు ఎక్కువ అండి. అక్కడ మిర్చి రైతులు కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. దానివల్ల ధర లేనప్పుడు అందులో పెట్టుకుంటారు. అదేవిధంగా ఈ కోస్తా తీరం వెంబడి ఆక్వాసాగు ఎక్కడైతే ఎక్కువ సాగుతుందో అటువంటి చోట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే సన్న చిన్నకారు రైతులకి ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఉండదంటారు. ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీలో గొడవలను పెట్టారు, కానీ ఎవరు అది ఉపయోగించుకోరు. ఇది వరకు అయితే ధాన్యం నిల్వ పోసుకుని ఆ రేటు బయట ధాన్యం మిల్లుకి పెడితే రేటు పెరిగితే అమ్ముకునేవారు. ఇప్పుడు ఆ విధానం లేదు కదా. ఇప్పుడు మనం పండిన పంట వెంటనే మిల్లు తోలేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మనం ఇవ్వాలి. ఇప్పుడు అంతే కదా పద్ధతి. గత 5-6 ఏళ్ళ నుంచి 7-8 నుంచి అది పద్ధతి. అంతకుముందు మీరు చెప్పినట్టు స్టోరేజ్ చేసుకోవడానికి ఉండేది. ఇప్పుడు స్టోరేజ్ చేసుకోవడం కూడా లేదు. ఇది వరకు ధాన్యం పుర్లు కట్టుకునేవారు, కొట్టులో వేసుకునేవారు, ఇళ్లలో వేసుకునేవారు. మాకు కొంచెం రేటు బాగున్నాక అమ్ముకునేవారు. కొంత సాగుబడి ఉండేవారు, సాగుబడి లేని వాళ్ళు అమ్మేసుకునేవారు. అలా కొంత మెరుగుపడేవారు. ఇప్పుడు అలాంటి విధానం లేదండి ప్రభుత్వం. కేంద్రమే కొనుగోలు చేస్తాం, అదే రేటుకి అవ్వాలి. ఇప్పుడు వరి పండించే రైతుకి 1700, ఒక 75 కేజీలు వస్తాకి 1700 కూడా రావట్లేదు చేతికి. ఇది కనీసం మా ఉద్దేశం ఏంటంటే ఒక 2500, 75 కేజీలు వస్తాయి, 2500 రూపాయలు వస్తే కొంచెం గిట్టుబాటు అవుతుందేమో ఈ రేట్లో అని అనిపిస్తుంది. రైతు గట్టెక్కుతాడు. మిగలాలి కదండి. ప్రత్యేకంగా వ్యవసాయ ఆధార ప్రాంతం ఉంది, దాని మీదే బతుకుతున్నారు చాలామంది. అదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు అనగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ మ్యాట్, రెడ్ మ్యాట్ వేసి స్వాగతాలు చెప్పి, సుస్వాగతాలు చెప్పి, వాళ్ళకి స్థలాలు ఇచ్చి, పొలాలు ఇచ్చి, లేకపోతే సబ్సిడీలు ఇచ్చి, ఇన్సూరెన్స్లు ఇచ్చి, రుణాలు ఇచ్చి మరింత ప్రోత్సహిస్తున్నాయి. ఆక్వా పరిశ్రమ ద్వారా, ఆక్వా ఎగుమతుల ద్వారా విదేశీ మార్గద్రవ్యం అవుతుంది. ఆక్వా సాగు వల్ల
రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వస్తుంది. అయినప్పటికీ కూడా ఆక్వా రైతులకు కానీ ఆక్వా పరిశ్రమకు కానీ సబ్సిడీలలో, ఇన్సూరెన్స్లలో, రుణాలలో ఏముండవు. అసలు దీనికి అంతటికీ కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? ఒకటండి. అదేవిధంగా ఆక్వా అంటే ఇప్పుడు మీరు కూడా కొంత ఆక్వా సాగు చేస్తున్నట్టున్నారు కదా? అవగాహన ఉంది. అవగాహన ఉంది కదండి. ఆక్వా రైతులకి ఎటువంటి యొక్క ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందితే ఆక్వా రైతులు ముందుకెళ్ళే అవకాశం ఉందని భావిస్తున్నారు మీరు? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక మద్దతు ధర నిర్ణయించి ఆ మద్దతు ధర తక్కువ కాకుండా కొనుగోలు చేసేలాగా ప్రభుత్వాలు ఆర్థిక పరిపుష్టిగా ఉంటే చేయడం అవుతుంది. ప్రభుత్వాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకళ్ళు ఏం చేయలేదు. కేంద్రం ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి అవ్వాలి. ఇతర దేశాలకు ఎగుమతి అవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉండాలి. ఆ సహాయ సహకారాలు ఉండాలంటే కేంద్ర ప్రభుత్వమే వీళ్ళ మీద విపరీతమైన ఆదాయం వస్తుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అంతా కూడా ఏదో మామూలుగా కొన్ని వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎగుమతి ద్వారా ఇతర దేశాల ఎగుమతి ద్వారా మంచి ఆదాయం వస్తుంది. చేత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో వాళ్ళే చేయాలి. ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్న సంక్షోభాల వల్ల కూడా కూటమి అది ఏదో ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఒకసారి రేటు తగ్గిపోయిందంటే అలా మిర్చి తగ్గిపోయింది, పొగాకు తగ్గిపోయింది. అలాగే కేంద్రం సహకారంతో ఎవరి ప్రయత్నాలు కూటమి ప్రయత్నం చేస్తున్నారు. ముందు ప్రయత్నం అనేది చేయాలి, మానవ లోపం లేకుండా ప్రయత్నం చేస్తున్నారు, సాధించేలాగా. అలాగే మామిడి కూడా ఇప్పుడు మన తగ్గిపోయింది. ఇదిలో రాష్ట్ర ప్రభుత్వం 6 రూపాయలు వేసి కొంటా ఉంటున్నారు. అలాగే ఏదైనా సరే ప్రభుత్వ సహకారం లేకపోతే ఏది కూడా చేయలేరు రైతులు, ఏదైనా సరే. అలాగే మేతలు కూడా కొంచెం సబ్సిడీ మీద ఇవ్వగలగాలి. అవన్నీ ప్రభుత్వాల సహకారం ఉంటేనే చేయగలరు, లేకపోతే కష్టం. ఇప్పుడు పామ్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా అంతే కదండి, ఇది వ్యవసాయాలు కదా, ఇవన్నీ అలా ఉన్నాయండి. కాశీరాజ్ గారు, అంటే మీరు ఉద్యోగస్తులుగా ఉన్నప్పటికీ లేకపోతే రిటైర్ అయినప్పటికీ నాటి నుంచి నేటి వరకు కూడా మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ తెలుగుదేశం పార్టీకి వేరే అభిమానుల కింద ఒక ముద్రడ్డు వేసేసుకున్నారు. బలిపడి అంటే తెలుగుదేశం అంటే కాశీరాజ్ అంటే తెలుగుదేశం బలిపడి. ఈ రకంగా రావడం గల కారణం ఏంటంటారు? అంటే తెలుగుదేశం అంటే అర్థం పెంచండి మీకు. 82లో ఎన్టీ రామారావు అభిమానులుగా మేము ఉండటం, అభిమానులుగా కొనసాగుతూ ఆయన పార్టీ పెట్టిన తొలి రోజు నుంచి మార్చి 28, 1982 పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు కూడా పార్టీకి అభిమానులుగా ఉండటం, ఆయన పట్ల ఆ ప్రభుత్వాల పట్ల ఎప్పుడు కూడా మేము విధేయత కనబరుస్తా. అలా ఇంకో పార్టీ అనేది ఎప్పుడు కూడా ఇంకో పక్క పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఎప్పుడు కూడా పక్క పార్టీ చూడకుండా మేము నిరంతరంగా మా కుటుంబం అంతా కూడా ఎప్పుడు మేము ఆ తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతోనే ఉండి, అప్పుడు ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు. కారణం అంటే అది చేసే విధానం అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రభుత్వం విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే వైఖరిని మాకు ఆ రోజుల్లో మేము చిన్నతనం 27 ఏళ్ళు 26 ఏళ్ళు అయినా కూడా ఆ రోజుల్లో కూడా మాకు ఎంతో వ్యతిరేకత. ఈ ప్రభుత్వం ఏం చేయదు, ఎన్టీ రామారావు అయితే బాగా చేస్తాడు, చేసి చూపించాడు ఆయన అని అభిమానంతోనే మేము పార్టీ అంటే ఎప్పుడు అభిమానంగానే తెలుగుదేశం పార్టీలో పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకి పదవులు దక్కవు అని ప్రచారం అయితే ఆది నుంచి ఉంది. అది వాస్తవం అంటారు కాదంటారు? నేను సూరిగా చెప్పండి. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు వ్యవస్థలో డబ్బులు ఉన్న వాళ్ళకే పదవులు అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువ ఈ వ్యవస్థలో తప్పనిసరి అయిపోతుంది. ఏంటంటే డబ్బుతో కూడా రాజకీయం అయిపోతుందండి. ప్రతి పార్టీకి కూడా డబ్బులు అయితే పార్టీ నడవదు ఇవాళ. అలాంటి వ్యవస్థలు వచ్చినాయి. ఆ వ్యవస్థలకు అనుగుణంగా పార్టీ కూడా కొన్ని విషయాల్లో మరి కొంతమందికి ఒక్కోసారి మంచి అవకాశాలు వస్తున్నాయి, ఏవి లేని వాళ్ళు కూడా. కాకపోతే డబ్బు పెట్టగలిగిన వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి ఈ రోజు, ఖచ్చితంగా. అది ఇప్పుడు డబ్బే ప్రధానం అంటే డబ్బుతో కూడా, ఇప్పుడు డబ్బు లేకుండా కూడా సామాన్య కార్యకర్త 3 మందికి వేళ పదవులు. అప్పుడు ఆ ఎన్టీ రామారావు గారు మరి ఏవి లేని వాళ్ళకి ఎంతమంది రూపాయి తెలుగుదేశం. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడున్న వ్యవస్థలో అందరూ కూటమి పోకలు ఏంటండి, ఇప్పుడున్న వ్యవస్థలో కొంత డబ్బు ప్రమేయం లేకుండా రాజకీయాలు చేయడం కూడా, నడపడం కూడా, పార్టీ నడపడం కూడా కష్టం అండి. మరి పార్టీ నడపాలంటే అందరు సహకారాలు ఉండాలి. కొంతమందికి డబ్బు లేకపోయినా కొన్ని పదవులు వస్తాయి, డబ్బులు పెట్టిన వాళ్ళు కొన్ని పదవులు తప్పదు. మరి ఏదో వాళ్ళు
ఆ పార్టీ కోసం వాళ్ళు ఒక రకమైన కృషి చేస్తారు కదా, అందరినీ బేరీ చేసుకుంటారు, పార్టీ బేరీ చేసుకుని ఎవరికి న్యాయం చేయాలనేది చేస్తూ ఉంటారు. కొన్ని లోటుపాట్లు అనేవి ఉంటాయి, తప్పదు మరి అది.